ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఉదయం లెగిసిన వెంటనే మా నాన్నకి, మా బాబాయ్‌కి, మా తాతకి, మా నాన్నమ్మకి, మా పెద్దనాన్నకి మొత్తం అందరికి బట్టలు సమర్పించుకున్నాను. ఉదయాన్నే లెగిసిన వెంటనే ఫస్ట్ పూజా కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని, ఆ తర్వాత అంతా సెట్ చేసుకొని ఆకుల మీద అన్నీ వేసుకున్నాం అనమాట. మేమైతే వండి ఏమి మూలన పెట్టము. ఎందుకంటే మేము పట్నం మాకు జంజు ఉంటది. తర్వాత నేను పంతులకు పిలిచి ఇద్దామన్నా కూడా నాకు జంజు లేదనమాట. మొత్తం అంతా ఇలా సెట్ చేసుకొని మొత్తానికెళ్ళి పంతులకు స్వయంపాకం ఇచ్చేస్తాము అంతవరకే మేము తర్వాత మా నాన్న లేరండి, చనిపోయి 2 years అవుతుంది. మా బాబాయ్ కూడా రీసెంట్లీ 1 year అవుతుంది అనమాట చనిపోయి. మా తాత, మా నానమ్మ, మొత్తం వాళ్ళ ముగ్గురు పిల్లలు, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి అందరూ చనిపోయారు. మాకెవరు లేరు. నేను మా అమ్మాయి ఉంటాం మా ఇంట్లోని. ఇంకా అలాగా మొత్తానికి వాళ్ళ బట్టలు సమర్పించుకొని ఇలా బయటకు వచ్చి నా ముగ్గులు చూశాను. సంక్రాంతి ముగ్గులు ఇవన్నీ చిన్న చిన్న ముగ్గులు అనమాట. నా ముగ్గులు ఎవడో తొక్కకుండా ఉంటాడని చెప్పి ముగ్గు తొక్కిన వాడు వెధవా అని రాశాను. తర్వాత రా బుజ్జి కన్నా రా, నా ముగ్గు కూడా తొక్కు అని కూడా రాశాను. ఎవరో తొక్కరు అనుకున్నాను, కానీ ఏం పాపం మా ఇంట్లో మా రాకీయే తొక్కేశాడు మొత్తానికి.